అయితే సార్ గతంలో ఒకటి మీరు చెప్పారు. ఒక సినిమా ఒకటి తీయాలని ఉంది నాకు మనసులో అని. దాని పరిస్థితి ఏంటి? ఏ సినిమా? వర్మ గారి పైన సినిమా చేస్తా అన్నారు. అప్పుడు కరోనా రావడంతో ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళారు. అది మంచి సబ్జెక్ట్ అండి. ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే దాన్ని చేయొచ్చు తప్పకుండా. ఓ అంటే రామ్ గోపాల్ వర్మ గురించి సినిమా అన్నారు కదా అని దాని గురించి అది మంచి సబ్జెక్ట్ అండి. అది ఒక 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 ప్రత్యేకమైన క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ ఎప్పుడు చూస్తారు, నవ్వుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలోని. అది ఇక్కడే యూనివర్సల్ క్యారెక్టర్ అది. ఓకే, అంత బాగుంది. స్క్రిప్ట్ వర్క్ చేశారా? మొత్తం రెడీగా ఉంది. పాటలు కూడా రికార్డ్ చేసాం. ఓ సీరియస్ గానే. అయితే మీరు అప్పటికప్పుడు ఆవేశంతో ఏమన్నా మాట్లాడారో అనుకున్నారు? లేదు, రాజకీయాల్లోకి వస్తానని మాట్లాడినప్పుడు అట్లాగే అనుకున్నారు. ఆవేశంగా పార్టీ పెడతానన్నప్పుడు అట్లాగే అనుకున్నారు. ఆలోచించింది ఆవేశంగా చెప్పాను తప్ప ఆవేశంగా మాట్లాడి ఆలోచన లేకుండా కాదు. పార్టీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు భవిష్యత్తులో పార్టీని ఏమన్నా బలోపేతం చేస్తారా? మీ పార్టీకి ఎవరైనా అట్రాక్ట్ అయ్యారా? మీ పార్టీకి సంబంధించి ఏమైనా మద్దతు? ఇవాళ పార్టీ పెట్టి దాంతో వెళ్ళటం కన్నా ఇవాళ ఇంకా అంటే 5 ఏళ్ల తర్వాత చేయటానికి 5 ఏళ్లలో దేశంలో ఎన్నో పెను మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నీ ముప్పులతో కూడుకున్నటువంటి మార్పులు. ఇప్పుడు వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఇవాళ ఇలాగే ఉంటే సమాజం దీన్ని బట్టి ఆలోచించి రాజకీయంలో నిర్ణయం తీసుకోవటమో ఒక ఆలోచన చేయటమో చేస్తారు ఎవరన్నా. కానీ అది పనికిరాదు. ఇవాళ మనకి తెలియకుండా మన చుట్టూ కూడా పరమ దుర్మార్గం ఆవరించింది. వైఫై మీ కంటికి కనబడదు కదా. అవును. అలా మీ చుట్టూ ఎంతటి దారుణమైనటువంటి విదేశీ శక్తులు ఉన్నాయి అని అంటే ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ సంస్కృతిని కనుమరుగు చేయాలని మీరు ఊహించలేరు. చాలా పెద్ద పెద్ద దేశాలు దానికి పూనుకుని వాటి ప్రయత్నం అవి పరమ సూక్ష్మంగా నిశ్శబ్దంగా చేస్తున్నాయి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఈ రాజకీయ నాయకుల్ని వీళ్ళనేదో ఒక మాటని అవును అయితే మీతో ఇంటర్వ్యూ చేసి జనం ఏదో తప్పడు ఇవి కాదండి. దేశానికి పెను ప్రమాదం ఉందన్నారు. ఏంటి సార్ అది? ఎందుకు? ఎవరు చూస్తున్నారు ఇది విచ్ఛిన్నం చేయడానికి? దానికి సొల్యూషన్ ఏమంటుంటారు? చూడలేదా మీరు? వాట్సాప్ల్లో కానీ జరుగుతున్నటువంటి ఘోరాలు టీవీల్లో కానీ పత్రికల్లో కానీ మీరు చూడలేదా? ఇంత జర్నలిస్ట్ మీరు. అది పరమ సూక్ష్మంగా జరుగుతోందండి. ఇవాళ రోహింగ్యాలు ఈ దేశంలో కోట్ల మంది ప్రవేశించారు. మీరు హైదరాబాద్లో చూడండి, మీరు చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఉన్నారు వాళ్ళు. హోటళ్ళలో చూడండి పనిచేసేవాళ్ళు. మీకు అస్సాము వాళ్ళలాగా ఉంటారు, బీహార్ వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళలో వీళ్ళో కూడా తెలియదు, మనకి ఎవరో తెలియదు. మీరు చూడండి, నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరు చూడండి. పనులు చేస్తున్నారు, ఏమిటో తెలియదు ఎవరికి. ఈ దేశంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. మనం ఊరికేనే మనం గొప్పవాళ్ళని మనం పరిపాలిస్తున్నాము, ఆ తర్వాత నా కొడుకు పరిపాలించాలి, నా మనవడు పరిపాలించాలి అని ఇట్లా అమాయకంగా అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళకి తెలిసి ఇది అవసరమైతే వాళ్ళు మతం కూడా పుచ్చి వేసుకుంటారండి. వచ్చేటువంటి ఎటువంటి దుర్మార్గాల కన్నా సరే వాళ్ళు అనుకూలంగా మారిపోయినా సరే ఈ పదవుల్లో ఉండాలనుకుంటున్నారు. ఆ పదవీ వ్యామోహం వాళ్ళకి అలా ఉన్నది. ఈ సంస్కృతి నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇదంతా పోయినా కూడా పర్వాలేదు. ఓకే, అటువంటి స్థితిలో మన నాయకులు కింద మీద ఏమీ తెలియకుండా ఉన్నారు. నా దృష్టిలో ఈ రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవటము, వీళ్ళల్లో ఎవరినో విమర్శించటము, లేదా ఇంకోళ్ళని పొగడి ఏదో నా పని కోసం ఏదో చేయటము, ఇది కాదు నా జీవితం. ఈ భాషా సంస్కృతులు, ఈ దేశ సంస్కృతి, దేవాలయ పరిరక్షణ, వీటి కోసం ఈ ప్రజలకి మనం చెబుతూ సాధ్యమైనంత వరకు మన చివరి శ్వాస వరకు కూడా ఒక రామభక్తుడు ఏమనుకుంటాడు? చివరిలో రామ 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 అనుకుంటూ చచ్చిపోవాలి. శివభక్తుడు అనుకుంటాడు శివుణ్ణి స్మరిస్తూ చనిపోవాలనుకుంటాడు. అంతేనా? నేను అలాగే ఈ భాషా సంస్కృతిని నిలబెట్టాలి అనే దీని మీదే నా జీవితం సాగాలని కోరుకుంటున్నా. అది ఎంత జరుగుతుంది అనేది అసలు అది అంతేనా జరగచ్చు. ఓకే, ఇన్ని బిల్డింగులు కడుతున్నారు, ఇన్నెన్ని తోటలు, ఇన్నెన్ని ఆస్తులు సంపాదిస్తున్నారు. మీ మనవడు మీ మనవరాలు వీటిని అనుభవించగలరు అనేటువంటి నమ్మకం అడుగున్నా ఉంది అసలు ఈ దేశ పరిస్థితిని చూస్తే? వేరే దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మన దేశంలో ప్రవేశిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ నరికి ముక్కలుగా ఇక్కడ ఆ ముక్కలన్నీ విసిరేసేసారు అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి
వాళ్ళకు అనుకూల శక్తులు ఎలా ఉన్నాయి, లేకపోతే వచ్చి చేయగలరా అట్లా? మీ సంస్కృతి అనేది పోయింది అనుకోండి, ఇట్లా వచ్చిన తర్వాత ఇవాళ పాకిస్తాన్లో మీ సంస్కృతి ఉందే? ఎన్ని దేవాలయాలు, ఎంతమంది శాస్త్రవేత్తలు, కాశ్మీర్ పీఠంలో ఎన్ని శాస్త్రాలు ఘోషించేవాళ్ళు, ఎన్ని వేదాలు చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆడవాళ్ళు కాచిపోసి కట్టుకుని ఇంతంత బొట్లు పెట్టుకుని, కాళ్ళకి పసుపు పూసుకుని, గుమ్మాలకి పసుపు పూసుకుని, పేరంటాలు చేసుకుని వాయినాలు ఇచ్చుకున్నటువంటి దేశమే కదా పాకిస్తాను. ఇవాళ ఏమన్నా ఉందే? నాయకత్వం పోతే, భాషా సంస్కృతుల మీద ఆ స్వాభిమానం పోతే, ఇది నాది అనేది పోతే, మనిషి నిర్వీర్యుడు, ఎలా మారమంటే అలా మారతాడు బతకటానికి. అటువంటి స్థితి ఈ ప్రాంతీయ పార్టీల్లో సరైన నాయకత్వం లేకపోతే అక్కడి నుంచి ఈ చొరబాట్లన్నీ వచ్చేస్తాయండి, డ్రగ్స్ వచ్చేస్తాయి. అంటే ఈ జాతిని నిర్వీర్యం చేయటం కోసం వాళ్ళు మొట్టమొదట ఇక్కడ యువతరం బాగా ఉన్నదని సంతోషిస్తున్నాం. ఏం బాగా సంఖ్యలో బాగా ఉన్నాయి, దృఢంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, జ్ఞానంతో ఉన్నారా? 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి పాఠశాలల్లో డ్రగ్సా? నేను కృష్ణా జిల్లాలో ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం ఉన్నటువంటి ఊరు, ఆ ఊళ్ళో ఒక పాఠశాల దగ్గర చూస్తే ఆ బోర్డు పైన ఇక్కడ మాదక ద్రవ్యాలు, గుట్కాలు, మత్తు పదార్థాలు అమ్మకూడదు, నిషేధం, ఉంటే చర్యలు తీసుకుంటాం, శిక్షార్హులు అని. అసలు అది రాయటం ఏంటండి? సిగరెట్ పెట్టి మీద పొగ తాగటం హానికరం అంటే అర్థం ఉంది. ఒక పాఠశాల మీద ఇక్కడ అంటే అక్కడ అమ్ముతున్నారనే కదా. ఇటువంటి స్థితి పరమ పవిత్రమైనటువంటిది. కృష్ణా జిల్లాలో అద్భుతమైనటువంటి కేంద్రం, మహాద్భుతమైన సాహిత్యం వర్ధిల్లినటువంటి ప్రదేశం అనుకున్న ఊళ్ళో జరిగింది ఇది ఉన్నది ఇప్పుడు. కనుక మన యువతని నిర్వీర్యం చేయటం, ఇక్కడ మన సంస్కృతిని భ్రష్టు పట్టించేయటం, ఎవడన్నా దాని గురించి మాట్లాడేవాడు ఉంటే వాడి మీద రకరకాలుగా స్ప్రెడ్ చేయటం, దాడులు చేయటం, రకరకాలుగా దాడులు, అవి మీడియాలో అవ్వచ్చు, సోషల్ మీడియాలో వాడికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టించడం కూడా కావచ్చు. అక్కడ నుంచి కూడా అనమాట మాకు వ్యతిరేకంగా ఒక డిస్లైక్ చేయటంలో కూడా ఇది ఉంటుంది. సోషల్ మీడియా ఇవన్నీ పాత్రలు వహించి ఇలా ఈ దేశం నాశనం అయిపోతుంటే, నదులు నాశనం అయిపోతున్నాయి, భూములు నాశనం, దేవాలయ ఆస్తులన్నిటి చొరబడిపోయి ఎక్కడికక్కడ గుడిసెలు వేసుకుంటారు, వచ్చేస్తారు, నిలబడిపోతారు. ఎవడు దాన్ని పట్టించుకునేది? మన పేదవాడో తెలియదు, అక్కడి నుంచి వచ్చిన వాడో తెలియదు, ఏమీ తెలియదు, ఎవరికి ఏమీ లెక్కక్కర్లా. ఓటర్ కార్డు ఉందా చాలు.